అమ్మ 12 ఏళ్ల తర్వాత. హలో అండి, డాక్టర్ రజనీ ప్రియదర్శిని ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, రజనీ ఫర్టిలిటీ సెంటర్, రెనీ హాస్పిటల్, కరీంనగర్. ఈవిడకి మ్యారేజ్ అయ్యి 12 ఇయర్స్ అయింది. 12 ఇయర్స్కి ప్రెగ్నెన్సీ కోసం మన దగ్గరకు వచ్చింది. ప్రెగ్నెన్సీకి ట్రీట్మెంట్ ఇచ్చాము. ప్రెగ్నెన్సీలో ఏం జరిగింది చెప్పు. హాస్పిటల్కి వచ్చినాకనే నాకు కన్ఫర్మ్ అయింది. కరీంనగర్లో చాలా హాస్పిటల్ తిరిగినా కానీ ప్రెగ్నెన్సీలో షుగర్, బీపీ, థైరాయిడ్ వచ్చింది. అయినా కూడా ఇన్సులిన్ మీద ఇన్ని రోజులు నేను డైట్ మెయింటైన్ చేసుకుంటే ఇన్ని రోజులు వచ్చాను. ఇవాళ నాకు ఇన్సులిన్ ఎలా తీసుకునేదానివి? మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ 3 times తీసుకునేదానివి. డైట్ ఏం తిన్నావు? అది ఓట్స్, వెరీ గుడ్, శనగలు, ఒక పూట రైస్, చపాతి. వెరీ గుడ్. బీపీ కోసం ఎలా మానిటర్ చేసుకున్నావు? ఏం తీసుకున్నావు? టాబ్లెట్స్? బీపీ టాబ్లెట్స్ డైలీ. మధ్యలో బీపీ చెక్ చేయించుకునేదాన్ని. ఆర్ఎంపీతో చెక్. సో తనకి ప్రెగ్నెన్సీలో బీపీ అండ్ షుగర్ 2 అటాక్ అయ్యాయి. కొంతమందికి బీపీ ఉంటుంది, కొంతమందికి షుగర్ ఉంటుంది కదా. తనకి ప్రెగ్నెన్సీలో 2 వచ్చాయి. అంటే కొన్ని ప్రెగ్నెన్సీ, కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ అంటాం, ఇలాంటి వాళ్ళని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. బీపీ మానిటరింగ్, మెడిసిన్స్తో పాటు రెగ్యులర్గా మానిటరింగ్ ఉంటుంది. తర్వాత షుగర్ కోసం ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ సేఫ్. సో తన లెవెల్కి బట్టి మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ తను ఇన్సులిన్ వేసుకునేది. మన దగ్గరే ఫిజిషియన్ దగ్గర చూపించుకొని ఎవ్రీ విజిట్ మన దగ్గరికి వచ్చేది. తర్వాత షుగర్ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళి చూపించుకొని అలా 9 నెలల వరకు మనము ప్రెగ్నెన్సీ తీసుకొచ్చాము. ఈరోజు ఎలెక్టివ్గా సెక్షన్ చేస్తున్నాము. బాబు పాప వెయిట్ చేద్దాం. ఓకే, ఫైన్, ఆల్ ద బెస్ట్. అమ్మ 12 ఏళ్ల తర్వాత, 12 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్న, షుగర్ ఉన్న, చక్కగా 12 పాప వచ్చింది కదా. హ్యాపీనా? ఓకే, 12 ఇయర్స్ కదా. ఎవరు పంపించారు ఇక్కడికి? యూట్యూబ్ న్యూస్ వచ్చింది. వెరీ గుడ్, చల్.